మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో శుభాభివందనములు. ఒక్క దినము ఆయన ఆవరణముల గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమా? ఈ శ్రేష్టమైన అనుభూతిని మనకు దేవాది దేవుడు అనుగ్రహించినందుకు, ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేసిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క వాక్య పఠనము కొరకు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఈ ఆరాధనలో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను వచ్చట తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా, అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులు మైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడు అయ్యో అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది అని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా, వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడా, ఆది అంతమై ఉన్న దేవా, ఈ దిన వాక్యమునైనా మా హృదయ వాంఛను తీర్చి, చదివిన లేఖనాల్లో అయా దీనిలో దాగి ఉన్న రహస్యములు గూఢార్థమును మాకు బోధించి, వినే చెవిని గ్రహించే మనసును మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ వాక్యమునకు ముందు అపొస్తల కార్యములు 24వ అధ్యాయము 4వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. అపొస్తల కార్యములు 14వ అధ్యాయము 24వ అధ్యాయము 4వ వచనం. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగకుండా మేము క్లుప్తముగా చెప్పిన దానిని తమరు ఎప్పటి వలె ఎలా వినాలట? శాంతముగా వినాలి. కోపంగా వినకూడదు, ఆయాసం రాకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని ఆయాసం తెచ్చుకుంటే ప్రియులారా, మన హృదయ వాంఛ తీరదు. అందుకే మరి ఒకసారి ఆ మాటను చదువుకుందాం. చూడండి ప్రియులారా, ఆ మాటలో కొన్ని అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగ చేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకుని దానిని తమరు ఎప్పటి వలె ఎలా వినాలట? శాంతముగా వినాలి.
చెవి వినాలి, కన్నులు ఆయన వైపు చూడాలి, మనస్సు ఆయనపై కేంద్రీకరించుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినాలని అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఈ మనుష్యుడు ప్రియులారా తమరు ఎప్పటి వలె శాంతముగా వినవాలనని వేడుకొనుచున్నాను. అర్ధగంట అయితే హత్తు, ముక్కాల గంట అయితే ముద్దు, 1 గంట దాటితే గుర్తు. అంటే 1 గంట దాటితే మన మైండ్, మన ఆలోచనలన్నీ మారిపోతాయి. అందుకే శ్రద్ధగా క్లుప్తముగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలే మనస్సు 1 గంట లోపల దేవుని యొక్క వాక్యాన్ని పఠనము చేసుకుందాం. విస్తారంగా బోధిస్తూ ఉంటే మన మైండ్ కూడా ఎక్కదు. ఇక్కడ చదివిన లేఖనాలను 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయానికి రండి. ప్రియులారా, ఇక్కడ చదివిన మాటలను మనము జ్ఞాపకము చేసుకుందాం, ఒకసారి ధ్యానించుదాం. దేవాది దేవుడు నా హృదయములో ఉంచిన ఈ మాటలను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవ జనాంగమా, ఏలియా దగ్గర ఎలీషా ఆయన పరిచారకుడుగా బ్రతికాడు. ఏలియా దగ్గర ఎలీషా ఒక ప్రార్థనాపరుడిగా, ఒక పరిచారకుడిగా తన జీవిత యాత్రలో తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి ఏలియాను వెంబడించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దిన వాక్యము మన అంశం ఏమిటి అంటే, పడి ఉన్న నిన్ను పైకి లేవనెత్తే దేవుడు, పడిపోయిన జీవితాలను పతాక స్థాయికి తీసుకొని వచ్చే దేవుడు. పడిన వారిని చూస్తే మనము ఇరుగు పొరుగు వారు నవ్వుతారు. అరే, వాడు బాగా పరిగెత్తుతూ ఉండే కదరా, అకస్మాత్తుగా ఎలా పడిపోయాడు? బాగుగా ప్రార్థనకు వెళ్ళేది, ఎందుకు ఇప్పుడు వెళ్ళడం లేదు? ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు బోధిస్తున్న మాటలు ఏమిటి అంటే, పడిపోయిన స్థితిని లేవనెత్తే దేవుడు మనకున్నాడు. పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు. ఆత్మీయతలో పడిపోయావా? విశ్వాసములు పడిపోయావా? ప్రార్థనా శక్తిలో నీవు లోపించిందా? ఆర్థికంగా నీవు పడిపోయావా? ఆరోగ్యకరంగా నీవు పడిపోయావా? అవమానాలతో కృంగిపోతున్నావా? ప్రియులారా, మనము ఆరాధించి మన దేవాది దేవుడు మనల్ని చూసి నవ్వి హేళన చేసి అవమానపరిచేవాడు కాదాయన. నీవు కన్నీరు కారుస్తే నీ కన్నీటిని దాటుకొని పోయేవాడు కాదాయన. అంత గొప్ప దేవుణ్ణి యాకోబు యొక్క కన్నీరు ఆయన కాళ్ళకు బంధాలు వేయబడింది. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా, కృంగిపోయిందివా? పడిపోయిన నీ జీవితాన్ని దేవాది దేవుడు లేవనెత్తుతారని అభయమిస్తున్నాడు ఆయన. ఎక్కడ పడిపోయావు? జ్ఞాపకము చేసుకో. ఒకసారి నీవు జ్ఞాపకము చేసుకో. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ చదువుతున్న మాటను మనము గమనించినట్లయితే అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది.
ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు, ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు. అక్కడ స్థలము ఇరుకుగా ఉంది. ఈ మాటకి అర్థం అంటే ఏమంటే ప్రియులారా, నీ ఆత్మీయ జీవితములో ఎదుగుదల లేని జీవితమని ఉండకూడదు. నీ విశ్వాసములో, నీ ప్రార్థనా జీవితములో ఎదుగుదల అవసరం, ఆత్మీయ విస్తరణ అవసరం, ఆత్మీయ విస్తరణ అవసరము. నీకు విస్తరించాలి మన యొక్క విశ్వాసం, విస్తరించాలి మన ప్రార్థనా జీవితం, విస్తరించాలి మన యొక్క భక్తి జీవితం. ఇక్కడ ఇరుకుగా ఉన్నదట, విశాలమైన స్థలమును కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నారు ప్రవక్తలు. ఓ దైవజనుడా, మనకు ఈ స్థలము ఇరుకుగా ఉన్నది, మనము విశాలమైన స్థలము కట్టుకుందాం. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని వారు ఆశపడుతున్నారు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నారు. మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు నాకు ఈ స్థితిని పెట్టాడు? కృంగిపోతుంటాం, వంగిపోతూ ఉంటాం. ప్రియ దైవ జనంగమా, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం. దేవుడు కృంగిన జీవితాలను లేవనెత్తేవాడు అన్నాడు. మనము తలంచక మానసికంగా ప్రియుల మనోవేదనతో కృంగిపోతూ ఉన్నాం. ఆకాశమందున్న దేవుడు, నీ ఇరుకు పొరుగు వారు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు నిన్ను చూసి అవమానపరిచి హేళన చేస్తారేమో, కానీ నీవు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, నీవు పడిపోయినప్పుడు లేవనెత్తాలని ఆశపడతాడు ఆయన. దేనిలో కృంగిపోయావు, దేనిలో పడిపోయావు? ఆర్థికంగా నీ కుటుంబము చిన్నాభిన్నమైపోయిందా? ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నా వైపు చూడు, నేను లేవనెత్తే దేవుడును ఒకడున్నానని మీరు జ్ఞాపకము చేసుకోండి. పతనావస్థలోనికి పిల్లిన నీ యొక్క ఆత్మీయ స్థితిని నేను లేవనెత్తుతానంటూ ఉన్నాడు. గుండెలు పిండే అద్భుతమైన సందేశం. ఇరుకుగా ఉన్నదట, విశాలత కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఏంటి ప్రియులారా, ఒక తల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తే, ఆ స్టాఫ్ నర్స్ బిడ్డ ఏమనుకోవాలంటే, నా తల్లి ఇక్కడ నర్సుగా పనిచేస్తుంది, నేను ఇదే హాస్పిటల్కు డాక్టర్ అయి రావాలి. అంటే వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి అంటే అంచెలంచెలుగా ఎదగడం. మన ఆత్మీయ స్థితిలో, మన ఆత్మీయ యాత్రలో విస్తరించాలి మన ఆత్మీయ జీవితం. ఒక రిక్షా తొక్కే కార్మికుడు బిడ్డలను ఐపీఎస్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఆ బిడ్డలు తండ్రి పడే కష్టమును చూస్తూ ఉన్నారు. విస్తరించి వెళుతూ ఉన్నారు కొన్ని కుటుంబాలు. కొన్ని కుటుంబాలైతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా విస్తరణ లేదు. ఏలియాతో చెప్తున్న మాట, దైవజనుడా, నీవు దేవుని దగ్గరకు వెళ్ళక మునుపు నాకు రెండంతల ఆత్మ దయచేయి ప్రభువా, రెండంతల ఆత్మ దయచేయి. దైవజనుడా, నీకేమి కావాలా కోరుకో అంటున్నాడు ఏలియా. ఏమంటున్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదునో చెప్పుము. ఎలీషాను అడుగుతూ ఉన్నాడు ఏలియా గారు. అప్పుడు ఎలీషా ఏమడుగుతున్నాడు చూడండి, నీకు కలిగిన ఆత్మలో ఎన్ని పాలట? 2 పాలు. అంటే రెండంతల ఆత్మ, రెండంతల దీవెన,
రెండంతల అభిషేకము నాకు కావాలి. కలెక్టర్ కొడుకు కలెక్టర్ కావాలనుకుంటాడు, పోలీసు కొడుకు పోలీసు కావాలనుకుంటాడు, టీచర్ కొడుకు టీచర్ కావాలనుకుంటాడు, లాయర్ కొడుకు లాయర్ కావాలనుకుంటాడు. కానీ ప్రియులారా, ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలని ఆశపడడం లేదు. అందుకే మన కుటుంబాలు ఆర్థికంగా పతనమైపోతున్నాయి, ఆర్థికంగా చిన్నాభిన్నమైపోతున్నాయి. ఇరుకులో విశాలత దయచేయు దేవుడు ఒకడు ఉన్నాడని మనము మర్చిపోతూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్తల శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఎలీషాను, ఈ స్థలము ఇరుకుగా ఉన్నదయ్యా, ఒక విశాలమైన స్థలము మనమందరము నివసించుటకు కట్టుకుందము రండి. ఇక్కడ ఏలియాను అడుగుతూ ఉన్నాడు ఎలీషా, దైవజనుడా, నీకు ఏమి కావాలో కోరుకో అని అంటున్నావు కదా. అయ్యా, నీ ఆత్మ అంటే నీ ఆత్మ రెండంతల ఆత్మ, నీ ఆత్మ నాకు దయచేయి అన్నట్లయినా ఏమంటున్నాడు? రెండంతల ఆత్మ, 2 పాలు దయచేయి అంటున్నాడు దైవజనుడిని. దైవజనుడా, ఇశ్రాయేలుకు రౌతులు అయ్యా, రథమును నీవే అని ఏడుస్తూ కన్నీరు కార్చి దైవజనుడిని చూసి అడుగుతూ ఉన్నాడు, నీ వెళ్ళక మునుపు నాకు 2 పాల ఆత్మ దయచేయి తండ్రి. అయ్యా, నాకు 2 పాల ఆత్మను దయచేయని ఏలియాని ప్రార్థిస్తూ ఉన్నాడు, ఏలియాను అడుగుచూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, విస్తరణ అంటే ఒక ఉన్న స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని, ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని మన ఆశపడాలి. మన విశ్వాస పరిమాణము తక్కువగా ఉంటే దానిని వచ్చే కొన్ని తక్కువ చేసుకోకూడదు. మన విశ్వాస పరిమాణాన్ని హెచ్చుగా చేసుకోవాలి. మన ప్రార్థనా జీవితాన్ని నీవు ఇంతకు మునుపు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నీకు ఆయాసం వచ్చేది. ఈ మాటలు అర్థం చెప్తున్నాను. విస్తరణను వేడుకోవాలి అంటే ఎలాగూ ఒక 10 నిమిషాలు నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆయాసం వచ్చేది. కానీ దినదినము మరలా నీవు 15 నిమిషాలు ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపాలి. దినదినము నిన్ను ఈ లోక వాయుమండలాధిపతి నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. ఇంక ఏం చేసినావులే ప్రార్థన, నీ బ్రతుకు ఇంకా ప్రార్థన అవసరమా, మానుకో. నువ్వు ప్రార్థనకు పోయి ఏం ముడుస్తావాడా అంటే వాడు మనమన్ను బాణాలతో కూర్చుతూ ఉంటాడు. ఇంకేం చేసినావులే, నీ ప్రార్థన వింటాడా? ఇన్ని కష్టాల్లో ఉండవు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని హేళన చేస్తూ ఉంటారు. ప్రియ దైవజనాంగమా, 10 నిమిషములు చేసే ప్రార్థన దినదినము అర్ధగంట చేసేది 3/4 గంట. అంటే నీ ప్రార్థనా జీవితాన్ని హెచ్చుగా చేసుకొని నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని విస్తరించాలి. ఏలియా గారు, దైవజనుడైన ఏలియా గారు ఇద్దరు రాజుల దగ్గర ఆయన పరిచర్య చేశాడు ప్రవక్తగా. ఎలీషా గారు 4 రాజుల దగ్గర ఆయన పరిచర్య చేశాడు ప్రవక్తగా. వింటున్నారా ఈ మాట? ఏలియా గారు 2 రాజుల దగ్గర ప్రవక్తగా ఆయన పనిచేశాడు. ఎలీషా 4 రాజుల దగ్గర పనిచేశాడు ఆయన ప్రవక్తగా. అంటే రెండంతల ఆత్మతో. ఏలియా గారు 20 సంవత్సరాలు ప్రవక్తగా పరిచర్య చేస్తే ఎలీషా గారు 40 సంవత్సరములు ప్రవక్తగా పనిచేశాడు. అంటే 20కి డబల్ అయిందా లేదా? రెండంతల ఆత్మ. ఇంకొక మాట చెప్తాను.
ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా దైవజనుడు 13 అద్భుతాలు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు. 2 అంతల ఆత్మ కలిగిన వాడు. ఈరోజు క్రైస్తవ జనాంగమా, నీవు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకము చేసుకో. నీ ఆత్మీయ స్థితి దిగజారిపోతూ ఉంది. నీ ప్రార్థనా జీవితము దిగజారిపోతూ ఉంది. నీ విశ్వాస పరిమాణము అంతకంతకు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రవక్తల శిష్యులు అంటూ ఉన్నారు దైవజనుడి దగ్గర, అయ్యా ఇరుకులో ఏంటయ్యా, విశాలంగా మనము ఒక నివాసము కట్టుకుందాం, అందులో ప్రవేశించుదాం. ఈ మొదటి మాట 5 మాటలతో ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మొదటి మాట, విస్తరణను వేడుకోవాలి. అంటే నా ఆత్మీయ స్థితిని, నా భక్తి జీవితాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని విస్తరించు ప్రభు అని దేవాది దేవుణ్ణి అడిగితే, ఎక్కడ నీవు పడిపోయావో అక్కడే నా ఆరాధ్యతయమైన యేసు ప్రభుల వారు నిన్ను చేయిపట్టి లేవనెత్తుతాడు. నీ ఆత్మీయ స్థితిని లేవనెత్తుతాడు. 10 నిమిషములు ప్రార్థన చేసేదాని ఇంతకు పూర్వము భయాన్ని పెంచు, సమయాన్ని దేవునికి అప్పగి, దేవా ఈ వారములో నేను 15 నిమిషములు ప్రార్థన చేశాను, అయ్యా అర్ధగంట ప్రార్థన చేయడానికి నాకు శక్తిని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థించు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే ఆయాసపడకూడదు, ప్రయాసపడాలి. ఆయాస పడితే పరిగెత్తలేవు, ఆయాసం వస్తే పడిపోతావు, లేవనెత్తే దిక్కు కూడా లేరు. ఈ లోకంలో నీవు పడిపోతే నిన్ను కట్టుకున్న నీ భర్తే నవ్వుతాడు, నిన్ను కట్టుకున్న ప్రియులారా నీ యొక్క భార్య నీవు పడిపోతే నవ్వుతాడు, నీ తల్లిదండ్రులారా నీ ఇరువురు పడిపోతే నీవు జన్మనిచ్చిన ఆ యొక్క బిడ్డలే నిన్ను చూసి నవ్వుతారు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులను చూసి బిడ్డలు ఎంతమంది హేళన చేస్తుంటారు, హేళన అపహాస్యము చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే బిడ్డల దగ్గర మన ఆత్మీయ స్థితిని మనము తగ్గించుకోవడం వలన, కుటుంబంలో నీ ఆత్మీయ స్థితిని, నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ విశ్వాసాన్ని పెంపొందించుకుంటే ఎవరైనా నిన్ను గౌరవిస్తారు నిన్ను. వారి దగ్గరనే నీ ప్రవర్తన నీచంగా కనపడితే నీకు ఎవరు కూడా గౌరవం ఇవ్వరు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, పడిన నిన్ను పైకి లేవనెత్తే దేవుడు ఒకడున్నాడు. పడిన నిన్ను చూసి నవ్వేవారు ఉన్నారేమో, కానీ ఆయన నవ్వేవాడు కాదు. నీవు కన్నీరు కాచి రోధిస్తే నీ కన్నీటిని దాటుకొని పోయేవాడు కాదు ఆయన. యాకోబు ఎలా బంధం వేశాడు దేవునికి, ఆయన కన్నీరు కార్చి రాత్రంతా పోరాటం చేశాడు. ఈరోజు నీ ప్రార్థన విస్తరిస్తుందా? నీ విశ్వాస పరిమాణము విస్తరిస్తుందా? దేవుని సన్నిధానంలో, దేవా ఈ ప్రతి దేవుని యొక్క ప్రభు దినమున ప్రతి ఆదివారము 3 గంటలు దేవుని యొక్క సన్నిధానంలో గడపటానికి నాకు నిగ్రహత శక్తిని ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేయాలి. కొందరం ఆయాసపడుతూ ఉంటాం. ఎలా విస్తరిస్తుంది నీ ఆత్మీయ స్థితి? ఎందుకు మనము పడిపోతున్నామంటే మన ఆత్మీయ స్థితిలో మనము పడిపోతూ ఉన్నాము. కారణం ఏమిటంటే నీ ప్రార్థన జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని మనము ఆ ప్రార్థనా జీవితములో పడిపోతూ ఉన్నాం. కారణం ఏమిటంటే లోకములో మనం ఎక్కువ ఉన్నాం.
దేవునికి మనము సమయం ఇవ్వకపోవడం వలన లోకములో మనం పడిపోతూ ఉంటాం. ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడైనా నీ ప్రార్థనా జీవితాన్ని విస్తరించుకుంటావా? ఇప్పుడైనా నీ విశ్వాసాన్ని నీవు వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి 30 60 100 అంటాడు కదా. అలాగూ మనము 10 నిమిషములు నీవు పోయిన ఆదివారం ప్రార్థన చేస్తే, ఈ యొక్క ఆదివారము దేవా నాకు నిగ్రహ శక్తిని 20 నిమిషములు మోకరిల్లి ప్రార్థన చేయటానికి నాకు ఫలమును దయచేయి అని ప్రార్థించే శక్తిని దేవుణ్ణి కోరుకోవాలి. యోగా క్లాసులో చూడండి, కనీసం మనం 2 నిమిషాలు 3 నిమిషాలు మోకరిల్లి ధ్యానం చేయలేం, కృంగిపోతూ ఉంటాం. మోకర్ల మీద దేవుణ్ణి ప్రార్థన చేయడం, దేవుణ్ణి ఆరాధించలేం. కారణం ఏమిటంటే ప్రియులరా, నీవు కుటుంబములో ఎప్పుడైతే నీవు ఏకాంతగా, అంటే నీ వ్యక్తిగత ప్రార్థనలో నీవు డల్ అయిపోతావో, మందిరములో నీవు అలా ఆరాధన చేయలేవు. వ్యక్తిగతంగా నీవు పోరాటము చేయాలి. వ్యక్తిగతంగా నీ కుటుంబంలో ఏకాంత ప్రార్థనలో నీవు పోరాటము చేసినప్పుడు, నీవు 15 నిమిషాలైన మోకరిల్లి దేవాది దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు, ప్రియులరా, ఆయన నీ స్థితిని చూస్తాడు, నీ గతిని చూస్తాడు. ఎక్కడ పడిపోయావో వచ్చి నిన్ను లేవనెత్తడానికి ఆయన ప్రయాసపడతాడు, లేవనెత్తడానికి ఆయన ఇష్టపడతాడు. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో ప్రియులరా, మన ఆత్మీయ స్థితిలో మనం అంచెలంచెలుగా ఎదగాలని దేవుని యొక్క ఆశయం. గవర్నమెంట్ ఆఫీసులో ఒక పియోన్గా తన తండ్రి పని చేస్తే ఆ బిడ్డలకి ఎలాంటి ఆశయం కలగాలి తెలుసా? దేవా, నా తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఆఫీసులో ఒక పియోన్గా పనిచేస్తున్నాడు, నేను అదే గవర్నమెంట్ ఆఫీసులో గెజిటెడ్ ఆఫీసర్గా నేను పని చేయాలి అని అంచెలంచెలుగా మనం ఎదగాలి. నా స్థితి ఇంతేలే, దేవుడు నాకెందుకు ఇంత గతి పెట్టాడు, నేను దిక్కులేని దాన్ని, నాకెవ్వరూ లేరులే అని కృంగిపోతే ప్రియులరా, నీ ఇరుగు పొరుగు వారి నిన్ను హేళన చేస్తారు, అపహాస్యము చేస్తారు. వారి మధ్య వాక్యమనే జ్యోతిని పట్టుకొని నీవు ఈ సమాజంలో క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవ కుమారుడిగా నువ్వు వెలుగొందాలని ఆయన ఆశయం. వారు చూస్తుండగా నీవు పడిపోతే నిన్ను చూసి నవ్వుతారు వారు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటి యొక్క మాట విస్తరణను వేడుకో, విస్తరించాలని వేడుకో. అంటే ఉన్న స్థితిలో నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు 10 నిమిషాలు ప్రార్థన చేస్తా, దేవా వచ్చేవారు 20 నిమిషాలు నేను ప్రార్థన చేయాలి. అయ్యా ఈరోజు 1 అధ్యాయం చదివాను, వచ్చే వారం 2 అధ్యాయాలు చదివి నేను పడుకోవాలి ప్రార్థన చేసుకొని. అయ్యా ఈ వారము నేను 1 అర్ధగంట దేవుని మందిరానికి వచ్చాను, అయ్యా వచ్చే వారము నేను ముందుగా వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి. అంచెలంచెలుగా నీ భక్తి జీవితం విస్తరించిపోవాలి. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ చదువుచున్న మాటను చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించినట్లయితే, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను వచ్చట నుంచి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఇక్కడ 2వ మాటను మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ నీ సెలవైతే, చదవండి ఏం రాయబడింది అక్కడ, నీ సెలవైతే అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి ప్రవక్తల శిష్యులు. ఒక దైవజనుడి దగ్గర శిష్యులు ఎలాగుండాలో అంటే
అంటే ఆయన్ను పర్మిషన్ కోరుతున్నాడు. ఒక స్థాయికి ఎదిగితే ఎవరిని కూడా మనం లెక్క పెట్టాడు. నీ సెలవైతే ఈ రెండవ మాటలో అర్థం ఏంటో తెలుసా? మొదటి మాటలో విస్తరణను వేడుకో, రెండవ మాటలో వినయము నేర్చుకో. ఏమి నేర్చుకోవాలట? వినయము. ఒక దైవజనుడైన ఎలీషా దగ్గర ఆ శిష్యులు, దైవజనుడా నీ సెలవైతే. మన కుటుంబాలలో ఉన్న భర్తకు చెప్పకుండా భార్య వెళ్తాడు బయటికి, భార్యకు చెప్పకుండా భర్త వెళ్తాడు, తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు వెళ్తారు. ఎన్ని లేవు మన కుటుంబాలలో సమస్యలు. ఇక్కడ ఆ ప్రవక్తల శిష్యులు ఒక దైవజనునికి రెస్పెక్ట్ అంటే మర్యాదిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు దైవజనుణ్ణి. దైవజనుడా, మేము అరణ్య మార్గమునకు వెళ్ళి ఆ మ్రానును నరుక్కుపోవడానికి నీ సెలవైతే మేము వెళ్ళటకు మమ్మల్ని పంపించండి అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది స్త్రీలారా మీ పురుషులకు లోబడుతున్నారు? భర్తలారా మీ భార్యలకు ఎంతమంది చెప్పి వెళ్తున్నారు బయటికి? ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు ఏం నేర్పుతూ ఉన్నారు? బాబు నేను పలానా చోటికి వెళ్తున్నాను చెప్పి వెళ్ళడం మంచిది. అది భార్య భర్తకు చెప్పి వెళ్ళడము, సెలవు తీసుకొని వెళ్ళాలి. వాడేందిలే పనికి మాలినాడు, వానికి నేను చెప్పాలనా అంట. ప్రియ దైవ జనాంగమా, కోడల్లారా మీ అత్తమామలకు లోబడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పాలి, మీ భర్తలకు చెప్పాలి, మీ భర్తకు చెప్పాలి. మీ అత్తమామలకు లోబడాలి, గౌరవించాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల తీర మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి, మిమ్మును మీరు అలంకరించుకొనుడి. చిన్నలారా అంటే ఎవరు? పాలు తాగే పిల్లలనే, 3 సంవత్సరముల బిడ్డలనే, 6 సంవత్సరం లోపు పిల్లలందరినీ పిల్లలారా అంటాడా బైబిల్? అలాంటి అర్థం చేసుకోకూడదు మనం. చిన్నలారా అంటే నీకంటే ಹೆಚ್ಚు వయస్సు ఉన్న వారిని, పై వయస్సు వారిని నీవు గౌరవించాలి, వారికి లోబడాలి, వారికి విధేయత కలిగి వారిని గౌరవించాలి, వారి మాటకు లోబడాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, దీన మనస్సును వస్త్రమును ధరించుకునేటప్పుడు పడి ఉన్న నీ స్థితిని పైకి లేవనెత్తుతాడని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు దేవునిలో గర్విస్తే, నీ ఆత్మీయ స్థితి నుంచి నీవు గర్వించి నీవు పడిపోతే నిన్ను ఎవ్వరు కూడా లేవనెత్తేవారు లేరు. సింహాసనము దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తెలుసు ఆయనకు. సింహాసనం ఎక్కించడము తెలుసు, సింహాసనము దించి గడ్డి తినిపించడం కూడా తెలుసు ఆయనకు. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. అందుకే ప్రియులారా, పెద్దలను గౌరవించడము నేర్చుకోవాలి మనం.
మొదటి మాట, విస్తరణను వేడుకో. నీ ఆత్మీయ స్థితిని, నీ ప్రార్థనా జీవితము, నీ విశ్వాస పరిమాణాన్ని విస్తరణ చేసుకో, విస్తరించాలి ప్రభువా. రెండవ మాటగా వినయము నేర్చుకో. వినయము నేర్చుకో. ఇక్కడ దైవజనుడు ఏ ఊరి వారో, ఎవరికి చెందిరో ఆ ప్రవక్తలు ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నారట. ఆయన గురువు, వీరు శిష్యులు. ఆ గురువుకు చెప్పడము ఒక ధర్మము. ఈరోజు నీవు ఒక పెళ్లి భార్యగా నీ భర్తకు పెళ్లి భార్య అయినావు. నీ భర్తకు ఎక్కడికైనా వెళ్ళొచ్చున్నప్పుడు ఆయనకు వినయంతో చెప్పుకోవడము ఒక మంచి పద్ధతి. అది ఈరోజు ప్రియ దైవ జనాంగమా, రిబ్కా ఒంటి మీద కూర్చుని వస్తూ ఉన్నప్పుడు ఎలీషా పొలములో ధ్యానిస్తున్నాడట. ఎలియాజర్ని అడిగింది రిబ్కమ్మ, అతనెవరు పొలములో ధ్యానిస్తూ ఉన్న వ్యక్తి ఎవరు అంటే, ఆయనే నీ భర్తమ్మ అన్నప్పుడు వెంటనే దేవుడి లేఖనాల్లో రాయబడింది, ఆమె ఒంటి దిగి. అంటే ఒంటి దిగి భర్తను గౌరవించడం. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఒక దైవజనుని గౌరవిస్తున్నారు. వారు వినయము నేర్చుకో, విధేయత కలిగి బ్రతుకు. ఆ దీన మనస్సును వస్త్రమును ధరించుకొనుడి, మిమ్మును అలంకరించుకొనుడి. ఆ దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచుగా. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించేవాడు. వినయ విధేయతలు కలిగితే ఏ స్థితిలో నీవు పడిపోయావో ఆయన పైకి లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ గర్వముతో విర్రవీగితే పడిపోయిన నీ స్థితిని పాతాళానికి తీసుకుని వెళ్తూ ఉంది. ఎవరు కూడా లేవనెత్తరు. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ చదువుచున్న మాటను మనం గమనించినట్లయితే, నీ సెలవైతే, నీ చిత్తమైతే, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా యొక్క మ్రానును అచ్చట నుంచి తెచ్చుకుని మరి యొక్క చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా. రెండవ మాట, వినయము నేర్చుకో. వినయము నేర్చుకో. పెద్దలను, నీకంటే వయస్సులో పెద్దవారిని గౌరవించడము నేర్చుకో. పెద్దవారిని గౌరవించడము నేర్చుకో. నీ జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులను గౌరవించడము నేర్చుకో. భర్తలారా మీ భార్యలను ప్రేమించడము నేర్చుకో. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడం నేర్చుకోండి. పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించడము నేర్చుకోనండి. సంఘమా మీ దైవజనుని, సంఘ కాపరుణ్ణి గౌరవించడము నేర్చుకోనండి. స్కూల్లో చదువుతున్న విద్యార్థులారా, విద్యార్థినులారా మీ గురువులను సన్మానించడము నేర్చుకొనుడి. పెద్దల పట్ల గౌరవం. అందుకంటాడు, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. విధేయత కలిగి మనం బ్రతకాలి. రెండవ మాట, ఇక్కడ దైవజనుని గౌరవిస్తున్నారా, గౌరవించట్లేదా? ఇక్కడ శిష్యులు గౌరవిస్తున్నారు. నీ సెలవైతే, అయ్యా నీ చిత్తమైతే, నీ సెలవైతేనే మేము వెళ్తాం. అక్కడ మూడో మాటను అందులోని చదువుకుందాం. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను వచ్చట నుంచి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ 3వ వచనం చదువుదాం. ఒకడు దయచేసి
నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఏం నరుకుచున్నారట? మ్రానులు నరుకుచుండిరి. 2వ వచనంలో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, ప్రియులారా, నీ సెలవైతేనేమో యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రానులు నరకడము, ఒక చెట్టును నరికి ఆ చెట్టులో నుంచి కొమ్మలను ఏర్పరిచి ఆ యొక్క పలకలను, అంటే ఆ యొక్క చెక్క ముక్కలను కోసి ప్రియులార పలకలుగా చేసి ఆ యొక్క నివాసమునకు యోగ్యమైన ఆ యొక్క పలకలనుగా అమర్చి ఆ నివాసము కట్టడానికి ఆ ప్రవక్తల శిష్యులందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ 3వ మాటలో మనకన్న అర్థం ఏమిటి అంటే, శ్రమ పడడము అలవర్చుకో, శ్రమను అలవర్చుకో, శ్రమ పడడము నేర్చుకో. వారు అరణ్యమునకు వెళ్ళారు, మ్రానులు నరుకుచూ ఉన్నారు. మ్రానులు నరకాలంటే ఆశామాషిక ప్రియులారా, కష్టపడుతున్నారు వారు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, నీవు కష్టపడుతున్నావా? శ్రమను అలవర్చుకుంటున్నావా? ఒక కుటుంబములో ప్రియులారా 6 మంది ఉంటే ఒక్కడు కష్టపడి ఒక్కని సంపాదన 6 మంది తింటే ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోతుంది ఆర్థికంగా. అదే కుటుంబంలో 6 మంది కష్టపడి పని చేస్తే ఆ కుటుంబము ఆర్థికంగా బలపడుతుంది. ఆర్థికంగా ఎలా బలపడుతుంది? అందరూ పని చేయాలి. ఇక్కడ ప్రవక్తల శిష్యులు ఏం చేస్తున్నారు? మ్రానులు నరుకుచున్నారు, అంటే కష్టపడుతున్నారు వారు. శ్రమను, అందుకే అంటాడు, శ్రమను నీ ఆయుధముగా చేసుకుంటే విజయము నీ సొంతమైపోతుంది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాడు. శ్రమను ఆయుధముగా చేసుకోవాలి, శ్రమ పడడము నేర్చుకోవాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడబోగుతావు. కృంగిపోకో, శ్రమను అలవర్చుకో. ఎన్ని శ్రమలు అనుభవించాడు యోబు గారు. తన యొక్క ఆరోగ్య స్థితి కొండిపోయినా కానీ సజీవుడైన ఆ దేవుని నేను చూస్తాననే నిరీక్షణతో బ్రతికాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నీవు కృంగి పడిపోయినట్లయితే ప్రియులారా, ఈరోజు నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ఆత్మీయ స్థితి విస్తరించుకుంటే దేవుడు నీకు శ్రమను నేర్పుతాడు. శ్రమను నేర్చుకో, శ్రమను నేర్చుకో. డ్రైవరు బస్సును నడుపుతూ ఉంటాడు. డ్రైవరు, ప్యాసింజర్ ఏం చేస్తారు? ప్యాసింజర్ చేస్తారు, అరాంగ టికెట్ తీసుకొని కూర్చుంటారు. ఆ డ్రైవరు నిద్ర చంపుకొని మిమ్మల్ని అందరినీ గమ్యస్థానానికి చేరడానికి ఎంత యోగా చేస్తాడో తెలుసా? ఆ డ్రైవరు ఆ బస్సు నడిపించడానికి నిద్రను చంపుకొని, ప్రియులారా, మిమ్మల్ని చేరవలసిన గమ్యస్థానానికి చేరేంత వరకు కూడా తన కన్నులకు కునుకుపాటు రానివాడు. ఒక్కసారి బస్సు నడుపుచూ ఉన్న డ్రైవర్ కన్ను మూస్తే ఆ బస్సులో ఉన్న వారందరూ ఏమైపోతారు? లోయలో పడిపోతారు. ఈరోజు కూడా ప్రియులారా, ఒక్కడు కష్టించి పని చేస్తా ఉంటే 6 మంది, 7 మంది, 8 మంది అందరూ కూర్చుని తింటే ఏమైపోతుందో తెలుసా? కుటుంబము ఏమైపోతుంది? ఆర్థికంగా బలహీనపడుతుంది, ఆర్థికంగా కృంగిపోతావు. అదే 6 మంది పని చేస్తే కుటుంబము ఆర్థికంగా బలపడుతుంది. ఆ బస్సులో కూర్చున్నవారు కొందరు చాటింగ్ చేసేవారు. ఎందుకు
కూర్చోడానికి పని మాట లేదు, టికెట్ ఇచ్చాం, ఎలాగైనా కూర్చుంటాడు వాడు. కానీ డ్రైవర్కు ప్రియులారా నిద్ర మాని కన్నులకు కునుకుపాటు రానియకుండా ఆ ప్యాసింజర్ ను చేరవలసిన గమ్యస్థానానికి చేర్చేంత వరకు కూడా ఆ డ్రైవరు కన్ను మూయడు. అందుకే యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు, ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతేనే నిద్ర నా కన్నులకు దూరమాయను. ఎండకు ఎండేవారిని, వానకు తడిచేవారిని, మంచుకు ఆ గొర్రెలను అరణ్యములో మేపుతున్నప్పుడు గడగడగడగడ ఒరిగిపోయేవాడిని, 48 డిగ్రీ సెల్సియస్ లో ఆ ఎండలో మందను మేపుచున్నప్పుడు ఎంతో శ్రమపడేవాడిని నేను. ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటిగా పని చేయడం ప్రారంభించు. ఇక్కడ అంటున్న మాట ఏమిటండి? శ్రమను అలవర్చుకో. శ్రమ పడ్డము నీ అవయవాలకు సాధనము చే. కొందరు తింటారు, పడుకుంటారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే. సోమరి చీమ ఎందుకు వెళ్ళి అక్కడ నేర్చుకోవాటిని చూసి, ఒక డ్రైవర్ బస్సు నడుపుతూ ఉన్నప్పుడు తన కన్నులకు నిద్ర రానివ్వకుండా ఆ బస్సు గమ్యస్థానము చేరేంత వరకు, ఆ ప్రజలు సురక్షితంగా తమ గృహాలు చేరేంత వరకు ఆయన కన్నులకు నిద్ర రానివాడు. ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏమిటంటే, నా తండ్రి ఒట్టి కర్ర ఇచ్చి పంపాడయ్యా నాకు. నేను కష్టించి పని చేశాను, ఎండకు ఎండాను, వానకు తడిచాను, చలికి గడగడ వణికాను. ఆ మందును కాయడములో బహు జాగ్రత్తగా నేను శ్రమ పడ్డానంటున్నాడు. ఈరోజు శ్రమ పడుతున్నావా? సంఘములో సంఘ కాపురి ఒక్కడి కాదు కష్టపడడం, సంఘ విశ్వాసులు కూడా కష్టపడడం నేర్చుకోవాలి. ఏమి ఆయన సంఘం కదా, ఆయనే ఆత్మలను రప్పించుకుంటాడు, నాకేంటి? నీకు బాధ్యత లేదా? కుటుంబములో తండ్రిగా బిడ్డలకు జన్మనిచ్చిన తరువాత ఒక తండ్రిని పోషించాలనే కర్తవ్యము లేదా? యాకోబుకు ప్రియులారా జన్మించిన కుమారుడు యోసేపును గమనించినట్లయితే 17 సంవత్సరములు తన తండ్రి తన కుమారుడికి యౌవన కాలము వచ్చేంత వరకు కూడా ఆ బిడ్డకు ఏ కొదువ లేకుండా చూసుకున్నాడు తన తండ్రి యాకోబు. యాకోబు వృద్ధాప్యములోనికి వచ్చిన వెంటనే యోసేపు తన తండ్రి వృద్ధాప్యములో ఉన్నాడని తెలిసి జ్ఞాపకము చేసుకున్నాడు. అయ్యో, 17 సంవత్సరంలో నా తండ్రి నా ఆలన పాలన చూసుకున్నాడు. ఆయన ఆకలి చంపుకొని, ఆయన ఆరోగ్యము చంపుకొని, ఆయన చిరిగిపోయిన వస్త్రాలు ధరించి, ఆయన పొలమనక ఎక్కడనక ఆయన కష్టించి పనిచేసి, పగటికి రాత్రికి చలికి వణికి, ఆ పగలికి ఎండకు ఎండి ఆయన ఎంతో శ్రమపడి మాకు జన్మనిచ్చాడు. ప్రియులారా, 12 మంది కుమారుల్లో ఎవరు కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకోలేదండి. యోసేపు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వృద్ధాప్యములో ఉన్నప్పుడు నా తండ్రిని చూడాలి, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఆయన కానానులో కరువు వచ్చేసింది. ఆ తండ్రిని చూడాలని ఫరో గారికి చెప్తారు. నా తండ్రిని చూడాలని ఆశ. యాకోబు ప్రియులారా
ఆ యొక్క యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు తండ్రిని చూసుకొని, నా తండ్రి నీవిక్కడే ఉండు, నా తండ్రి నీ ఇక్కడే ఉండు, నిన్ను నేను పోషిస్తానయ్యా. ఎందుకంటే 17 సంవత్సరములు నాకు ఏ కొదువ లేకుండా విద్య, వైద్యము, అయ్యా ఆరోగ్యము అన్నీ నాకు ఇచ్చావయ్యా. ఇప్పుడు నీకు వృద్ధాప్యములో నీవు ఉన్నావు. కొడుకుగా కృతజ్ఞతగా నిన్ను నేను పోషిస్తానయ్యా తండ్రి. యాకోబు 17 సంవత్సరములు యేసేపును పోషిస్తే, ప్రియులారా, కృతజ్ఞతగా అదే 17 సంవత్సరములు యాకోబును యేసేపు పోషించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తా. బిడ్డలుగా నీ తల్లిదండ్రులను శ్రమ పెడుతున్నామా? మన కుటుంబాలు చిన్న భిన్నమై కావడానికి కారణమేమిటి? ఒక్కడు సంపాదిస్తే ఆ ఒక్కని చుట్టూ 6 మంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఎలా క్షేమాభివృద్ధి కలుగుతుంది? ఎలా ఆర్థికంగా నీ కుటుంబం ఎదుగుతూ ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఎదుగుతూ ఉంటుంది? అదే 6 మంది కష్టపడితే నీ కుటుంబము వర్ధిల్లుతుంది, నీ కుటుంబము వర్ధిల్లుతుంది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా. నువ్వు కష్టపడడం నేర్చుకొని అవయవాలకు కూడా ఆరోగ్యమే. తిని పండుకుంటే వచ్చేది నీకు ఆయాసమే, రోగమే. ఒకడు 20, 25, 30 సంవత్సరములు వచ్చినా కొని నానా అని చేసి చెప్తా ఉంటారు తండ్రిని. ఒక ఈత చెట్టుకు చూడండి, ఆ ఈత చెట్టుకు వేర్లు తన పిల్లలు ఆ ఏరుకు ఆ యొక్క చుట్టూ వేర్లలా ఉంటాయి. ఒక పెద్ద ఏరు తల్లి తండ్రి అయితే ఆ యొక్క చిన్న వేర్లు పాకి ఉంటాయి చూడు, అవి పిల్ల ఏర్లు. పిల్లలు ఆ తల్లిదండ్రులకు ఆ ఇచ్చిన పిల్లలు కవచముగా ఉంటారు ఆ మ్రానికి. అది పడిపోకుండా, అది కృంగిపోకుండా ఆ మానును కాపాడడానికి ఆ వేర్లు పిల్లలను కాపాడుతూ ఉంటాయి. ఆ ఈత చెట్టును చూడండి ఒకసారి, మీరు గమనించి ఆ చెట్టును చూడండి. ప్రొటెక్షన్, ఆ తల్లిదండ్రులను కాపాడుకోవడానికి. వృద్ధాప్యం వచ్చింది తల్లిదండ్రులకు, ఇంకను ఆ తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అవుతూ ఉంటారు పిల్లలు కొంతమంది. ఎలా నీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది? కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. మొదటి మాట విస్తరణ వేడుకో. రెండవ మాట వినయము నేర్చుకో. మూడవ మాట శ్రమను అలవర్చుకో. క్రీస్తు ప్రభుల వారు శ్రమ పడ్డాడా, శ్రమ పడలేదా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. క్రీస్తు శరీరమందు మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. ఆయన 30 సంవత్సరముల వరకు కూడా వారి కుటుంబము వడ్రంగి, తండ్రి వడ్రంగి. ఆ వడ్రంగికి సహకారుడిగా యేసు ప్రభుల వారు తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రము తండ్రి పని మీద ఆయన ఉన్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. నీ వ్రేళ్లకు పోరాటము నేర్పు. కృంగిపోయిన నీ బ్రతుకులను ఇదిగో నీవు లేవని యేసు ప్రభుల వారు లేవనెత్తాలంటే శ్రమను అలవర్చుకో. పడిపోయిన నీ బ్రతుకును లేవనెత్తాలంటే విస్తరణను కోరుకో. పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని లేవనెత్తాలంటే
వినయము నేర్చుకో. ప్రార్థిస్తే సరిపోదండి ప్రియులారా, అంచెలంచెలుగా మన ఆత్మీయ స్థితిని అంచెలంచెలుగా శ్రమపడాలి. మన బిడ్డలకి శ్రమ నేర్పడము మానేశాం. బిడ్డలను తలకెత్తుకుంటుంటాం. ఇప్పుడు ఆ బిడ్డలు ఎంతవరకు తీసుకెళ్తారో తెలుసా? చూడరాని స్థలాన్ని కూడా నీకు చూపిస్తారు. ఏంటి చూడరాని స్థలం? పోలీస్ స్టేషన్. ఎక్కరాని మెట్లు ఎక్కిస్తాడు. గారాభముగా మన బిడ్డలను పెంచితే, వానికి శ్రమను నేర్పకపోతే నీ కుటుంబము చిన్నాభిన్నమైపోతూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, ఆత్మీయ కోణంలో చెప్తాను, ఆ సంఘ కాపరే కాదు ప్రయాసపడేది, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఒక్కొక్క ఆత్మ కొరకు ప్రయాసపడాలి. సురేష్ అన్న సంఘం అంట. సురేష్ అన్నది కాదు, వాళ్ళ తాతది కాదు, యేసు ప్రభుల వారిది. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది, ఎవరి సంఘం కాదేది. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కొరకు ఆ సంఘములో మనము అవయవములు ఉన్నాము గనుక ప్రతి అవయవము పనిచేసే అవయముగా ఉండాలి ఆయన శరీరములో. నాకేంటిలే, ఆయనే వెళ్తాడు, ఆయనే ప్రార్థన చేస్తాడు. ప్రియ దైవ జనాంగమా, శ్రమపడము నేర్చుకో. ఇది యేసు ప్రభుల వారి రక్తముతో కొనబడిన సంఘమని గుర్తించండి. ఆ కులము, ఈ మతము, ఆ జాతి, కుల మతాలు లేకుండా సంఘాలు పతనమైపోతున్నాయి. ఇప్పుడు కులాల మధ్య కుంపట్లు పెట్టి, ఇది నా సంఘము, అది ఆ సంఘం, ఈ సంఘం. సమాజ సంఘాలు కాదేవే, యేసు క్రీస్తు శిలువలో కాల్చబడిన రక్తము ద్వారా కొనబడిన సంఘం ఇది. ఒక సంఘ కాపరి పేరు అయిండొచ్చు కానీ ఆ సంఘానికి మాత్రం దైవజనుని పేరు పెట్టకండి. ఇది యేసు క్రీస్తు వారి సంఘం. నా సంఘం కాదు, నా తాత సంఘం కాదు ఇది. అందుకు మనం ఏం చేయాలి? శ్రమపడడం నేర్చుకోవాలి. మైకు పెడుతూనే వచ్చి కూర్చొని ప్రార్థన. ఈ సంఘము పని అంటే పని చేయడం నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. శ్రమపడడం నేర్చుకోవాలి. మొదటి మాట విస్తరణ కోరుకో. ఏంటి విస్తరణ? అర్థమైందా మీకు? విస్తరణ అంటే ఏంటి? 10 నిమిషములు ప్రార్థన చేసే నీ బ్రతుకు ఒక 15 నిమిషాలు చేయడం నేర్చుకోండి. రేపటి నుంచి 15 నిమిషాలు చేసే ప్రార్థనా పరులు 20 నిమిషాలు, అంటే హెచ్చుగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఆ స్థితి నుంచి కింద పడిపోకు. కింది నుంచి పైకి వెళ్ళాలి కానీ పై నుంచి కింద పడకు. అబ్రహాము సంతానమా, కృంగిపోయినా నీ బ్రతుకును లేవనెత్తే దేవుడు. బురద గుంటలో పంది పొర్లును సరదా అందులో ఉండునని ఎరుగును. పందివలే పొర్లకు అందులోని ఉండకు, పైవాటిని నీ వెదకుమా. నీ స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని పైవాటిని నీవు చూడాలి, కానీ పైకి వెళ్ళిన తర్వాత కింద పడకూడదు. విస్తరణను అలవర్చుకో, విస్తరణను వేడుకో, వినయము నేర్చుకో. 3 శ్రమను అలవర్చుకో.
4వ మాట చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలో అర్థం ఏంటి తెలుసా ప్రియులారా? దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరాడు. అంటే ప్రవక్తల శిష్యులు వెళ్ళడం కాదు, కానీ అయ్యా దైవజనుడవైన నీవు మాతో ఉంటే ఆశీర్వాదమయ్యా, నీవు మాతో కూడా రావాలి, నీవు మాతో కూడా రావాలి. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని తోడును కోరుకో. దేవుని తోడు కోరుకుంటున్నాడు. ఒక దైవజనుడి యొక్క సహవాసము కోరుకుంటున్నారు ప్రవక్తల శిష్యులు. దైవజనుడా దయచేసి మాతో రాయ్యా, నీవు మాతో ఉంటే అన్నీ సఫలమైతాయ్యా. ప్రియులారా, ఈరోజు కుటుంబాలలో దైవజనుడి ఇంటికి ఆహ్వానించే మంచి మనస్సాక్షి పోయింది. కారణం ఏంటంటే ఆయన వస్తే కానుకలు పెట్టాలి. ఒక దైవజనుడు నీ ఇంటిలోనికి వస్తే నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుడు నీ తోడు అంటే నీకు తోడుగా ఉంటున్నట్లుగా దైవజనుని ఎప్పుడైనా నీ ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నావా? ఒక దైవజనుడు నీ ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్నప్పుడే అది విశ్వాస గృహము అని పిలువబడుతుంది. ఎందరికో నీ కుటుంబంలో స్థానం ఉంది, కానీ ఒక దైవజనునికి, దేవుని బిడ్డలకు నీవు నీ కుటుంబంలో స్థానము లేదు. ఒక ఐహిక విచారానికి, దుష్ట సాంగత్యమునకు నీ ఇంటిలో స్థానం ఉంది. ప్రియ దైవ జనగమా, రాహాబు అనే స్త్రీ వేశ్య ఆ యెరికో గోడలు కూలగొచ్చు ఉన్నప్పుడు, ఆ యెరికో గోడలు పట్టణము కాల్చివే ప్రాకారములు కాలిపోతున్నప్పుడు వేగుల వారిని ఆమె ఆశ్రయనివ్వడం వలన ఆ కుటుంబానికి రక్షణ. జక్కయ్య, యెరికో పట్టణములో ఉన్న జక్కయ్యకు యేసు ప్రభుల వారిని ఆ ఇంటికి ఆహ్వానించడం వలన ఆ ఇంటికి రక్షణ. నీ ఇల్లు ఆశీర్వదించబడాలని నీవు ఆశపడుతున్నావా? ఎప్పుడైనా దైవజనుడిని పిలిచి గిన్నెడు చల్లి నీళ్ళు ఇచ్చావా? నీ కుటుంబానికి ఆశీర్వాదం అండి, నీ కుటుంబానికి ఆశీర్వాదం అండి. ప్రియ దైవ జనగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకు నీ ఆత్మీయ స్థితి పడిపోయిందంటే నీ ఇంటిలో ఎవరికో స్థానం ఇచ్చావు. దేవునికి స్థానము లేదు, దేవుని సహవాసము లేదు నీకు, దేవుని తోడు కోరుకోవడం లేదు నీకు. దుష్ట సాంగత్యములో నీవు పడి ఉన్నావు, ముసలమ్మ ముచ్చట్లకు చోటై ఉన్నావు. అందుకే మలాకి 3:16 అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవి ఎత్తి ఆలకించెను. భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సంఘములో ఉన్న విశ్వాసులు కూడుకుంటే ఆ యొక్క ఇట్లా, ఈ యొక్క ఇట్లా, ఆయన్న ఇట్లని కాదు. భయభక్తులు కలిగిన వారు, భయము అంటే ప్రార్థన, భయము అంటే వాక్యము, భక్తి అంటే ప్రార్థన. వాక్యము ప్రార్థన రెండు మిళితమైనప్పుడు ప్రియులారా దేవుడు చూసి చెవి ఎక్కి ఆలకిస్తాడట. ఆ యొక్క గురించి ఈ యొక్క గురించి నువ్వు మాట్లాడుకుంటే ఆయన నోటి నుంచి ఉమ్ము వేస్తాడు. ఎవరికి స్థానం ఇచ్చావు నీ ఇంటిలో? త్రాగుబోతుగా మారి తల్లడిల్లే నీ హృదయం,
దయ్యానికి స్థానమిచ్చి దేవునిని మరచావు. దేనికి స్థానమట? దయ్యానికి స్థానమిచ్చి దేవునిని మరచావు. నీ బ్రతుకంతా మార్చుకోవా ఓ పాపి, ఈ దినమే నీకనుకూలం రా పాపి. వ్యభిచారము చేశావు, ఒళ్ళు గుల్ల చేశావు, దైవ శాపం వస్తే నీవు మంచాన పడతావు. నీ బ్రతుకంతా మార్చుకోవా ఓ పాపి. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, పరిశుద్ధాత్మకతి నిలయమని ఉన్నదని మీరు ఎరుగరా? దయ్యానికి స్థానమిచ్చా. ఈ దేహము వ్యాపారముతో కూడి ఉన్నది. ఈ దేహమనే దేవాలయములో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, నన్ను పడగొట్టడి, ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినముల్లో లేపుతానంటాడు. అయ్యో, 56 సంవత్సరములు కష్టపడి మా పితరులు కట్టిన ఈ యొక్క మందిరము 3 దినాల్లో కట్టావా? పడగొట్టడి, కడతానన్నాడు. అంటే వారికి ఆత్మీయ భాష తెలియదు. అంటే ఈ శారీరమును పడగొడితే, నన్ను చంపేస్తే నేను తిరిగి లేస్తాను, పునరుద్ధానుడును నేనే. ప్రియులారా, ఎవరికి స్థానం ఇస్తూ ఉన్నావు నీ ఇంటిలో? ఒక అక్రమకారుడైన జక్కయ్య తన ఇంటిలో ఎప్పుడు ఆ బిడ్డలు సంతోషంగా ఉన్నారేమో, కానీ తన ఆర్థిక పరిస్థితిని బట్టి, కానీ ఆత్మీయ స్థితి కృంగిపోయింది. బయటికి వేస్తే అక్కడ ఉన్న ఎరుకోపటస్తులంతా భయపడేవారు. ఈడు దుర్మార్గుడు వస్తున్నాడయ్యా, ఈయన ముఖం చూడకూడదయ్యా, వడ్డీ వ్యాపారి వీడు, వడ్డీ వేసి వడ్డీలు ఇరగొట్టేవాడు జక్కయ్య. ఇతని ముఖము చూడడానికి కూడా భయపడేవారు. ఎందుకో యేసు ప్రభుల వారు ఎరుకో పట్టణము వెళ్ళి జక్కయ్య ఇంటిలో నివాసము చేయాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఆ ఇంటిలోనికి వెళ్ళారో, తనలో ఉన్న అక్రమమంతా, జక్కయ్యా ఈ ఫ్రిడ్జ్ నీదేనయ్యా. ప్రభువా, అక్రమముగా సంపాదించానయ్యా. ఆ బీరువా నీదేనయ్యా. ప్రభువా, అక్రమంగా సంపాదించిన. అంటే ఈ మాటలు అంటే 4 గంటలుగా ఇతరులకు చెల్లించాడట తన అక్రమ సంపాదన. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే నీ ఇంటిలోనికి వస్తాడో, నీ అక్రమమంతా వెళ్ళిపోతూ ఉంటుంది. క్రమము కలిగి బ్రతుకుతావు నీవు. ఎందుకు నీలో గౌరవము లేదు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయి అని అంటే, దేవుడంటే గౌరవము లేదు, దేవుని బిడ్డలంటే గౌరవము లేదు. విస్తరణను వేడుకో. రెండవది, వినయము నేర్చుకో. మూడవది, శ్రమను అలవర్చుకో. మ్రానులు నరుకుచుండిరి. ఏం నరుకుతున్నారట? మ్రానులు నరుకుతున్నారట. నరకడం అంటే శ్రమ పడ్డం కాదా? తండ్రి నరుకుతూ ఉంటే మీరందరా ఏయ్ సంపు అని ఆయన గొడ్డలతో నరుకుతుంటే మనం విజిల్ వేసే వాళ్ళముగా ఉండకూడదు. డ్రైవరు నడుపుతూ ఉంటే బస్సు విజిల్ వేసి చాటింగులు చేయడం కాదు. శ్రమను అలవర్చుకో. మ్రానులు నరుకుచుండిరి. మ్రానులు నరుకుచుండిరి. ప్రవక్తల శిష్యులు కష్టపడుతున్నారా లేదా? అక్కడ కష్టం. 4వ మాట, దేవుని తోడును కోరుకో. దైవజనుడా, దయచేసి మాతో నీవు రావాలి.
ఏదైనా కుటుంబాలను ఫంక్షన్ ఉన్నప్పుడు దైవజనుడా నీవు వస్తే మా కుటుంబానికి ఆశీర్వాదం, ప్రార్థన చేయి మా ఇంటికి ఆశీర్వాదం. నీవిచ్చే 200 300తో దైవజనుడు ఏం మేడలు కట్టాడు. కానీ దైవజనుడు నీ ఇంటికి ఆహ్వానిస్తే నీ కుటుంబం ఆశీర్వాదం. ఎన్ని దినాలైంది నీ ఇంటిలో దేవుడిని దైవ సేవకుడు అడుగు పెట్టి? దైవ సేవకుని యొక్క తోడు కోరుకుంటున్నావా? ఇక్కడ అంటున్నారు ప్రవక్తన శిష్యులు, దయచేసి నీవు మాతో కూడా రావాలి. మోషే అంటాడు, మోషే 6 లక్షల మంది యోధులను నీకు ఇచ్చాను, సాగిపో. అది ఎర్ర సముద్రమైన నీ చేతికి కర్ర ఇచ్చాను, ఆ కర్రతో ఎన్నో మహత్కార్యాలు చేయగలుగుతావు. నువ్వు వెళ్ళు, 6 లక్షల మంది యోధులు నీతో ఉన్నారు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే కలుగుతుంది అని నీ దేవుడు పరలోకము నుంచి మోషేకు చెప్తూ ఉంటే, మోషే అంటాడు, నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనం, ప్రభువా మా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. అక్కడ ఏమన్నారు? ప్రవక్తల శిష్యులు ఏమన్నారు? దయచేసి నీవు మాతో కూడా రావాలి. ఇక్కడ అంటున్నారు మోషే, దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావాలి. అయ్యా, నాకు 6 లక్షల మంది యోధులను సైనికులను ఇచ్చినా కానీ ఆ సైనికులు లేకుండా పర్వాలేదు, కానీ 6 లక్షల బలము కలిగిన బలము నీది. నీవు మాతో ఉండాలయ్యా, నీవు మాతో రావాలయ్యా. నీవు రాకుంటే నేను వెళ్ళలేనయ్యా. మోషే దేవుని బ్రతిమలాడుతున్నాడు. 6 లక్షల మంది నీ ముందు నిష్ప్రయోజనం. ఆకాశము సింహాసనము, భూమిని పాదపీఠము, ఆకాశ మహాకాశములు పట్టదాలనంత మహాదేవుడము 6 లక్షల మంది యోధులను ఇచ్చిన నాకేంటయ్యా? ఆకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడము నీవు మాతో ఉంటే విజయమో మాకు సాధ్యం, మాకు ధైర్యం. ప్రియ దైవజనాంగమా, దేవుని తోడును కోరుకో. సంఘమా, దైవ సేవకుని యొక్క సహవాసము కోరుకో. శునేమీరాలైన ధనురాలైన ఒక స్త్రీ ఇంటికి వచ్చుతూ పోవచ్చున్న దైవజనుని పరిశోధించింది. చూడండి, దారిన పోయేటోళ్ళనంతా ఆహ్వానించకండి. సంఘం ఉంది నీకు, సంఘము లేనివాడు. అందుకే మరి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గలవాడని ఎరిగి తన భర్తకు, అంటే ప్రియులారా, నీ సంఘములో ఉన్న ఒక దైవజనుడిని గుర్తించాలి. ఎవరంటే వాళ్ళు బ్యాగులు తగిలిసుకొని వస్తా ఉంటే వాళ్ళని ఆహ్వానించకండి, తప్పు. అది బైబిలుకు విరోధం. అది నీకు సంఘము లేకపోతే, సంఘము లేని వారు ఏం చేస్తారు? ఆ టీవీ ఆన్ చేసుకొని వాక్యము, బేకరీలోకి పోయి బెడ్డి తెచ్చుకొని ద్రాక్షరథం తీసుకొని కొంచెం తిని ఆదివారం తర్వాత చికెన్ బిర్యానీ వండుకున్నది తింటారు. సహవాసం లేని వాళ్ళు చేస్తారు. వాళ్ళు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల అతడు
ఎవరి సంఘము? సంఘ అంటే ఏ సంఘానికి నీవు వెళ్తావో ఆ సంఘ పెద్దలను ఎక్కడికి పిలిపియాలా? తమ ఇంటికి. సంఘ పెద్దలను పిలువనంపించి వారు ప్రభువు నామమున ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో అమ్మిన నూనెని తీసుకొని వచ్చి నువ్వు రాసుకుంటే ప్రయోజనం ఉండదు. వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు అమ్మబడుతున్న నూనెని ఎవరైనా నీకు నూనె రాసి ప్రార్థన చేసేవారు ఎవరున్నారా? స్టాళ్ళు పెడుతుంటారు, స్టాళ్ళల్లో ఉంటాయి నూనె డబ్బాలు అన్ని దొరుకుతూ ఉంటాయి. వ్యాపారం అంటే అది. ఒక సంఘములో, ఆ సంఘములో నీవు కట్టుబడిన తర్వాత, ఆ సంఘానికి నీవు ఎన్నికైన తర్వాత, ఆ యేసు క్రీస్తు వారి రక్తములో కడగబడిన సంఘములో నీవు ఒక అవయవముగా, ఆయన శరీరములో ఉంచబడిన అవయవముగా ఉన్న తర్వాత నీవు ఎలాంటి భావన కలిగి బ్రతకాలో ఇక్కడ నేర్చుతూ ఉంటా. సంఘములో ఉన్న సంఘ పెద్దలను పిలువనంపించి వారి చేత నూనె రాసి ప్రార్థన చేపించుకో. ఎక్కడో మార్కెట్లో ప్రార్థన ఆయిల్ అంటే పరిగెత్తుకొని కొని రాసుకోవడం కాదు, పూసుకోవడం కాదు. అది ఎంత ప్రియులారా బ్రతుకు తెరువు కోసమేది. లైవ్ ఇప్పుడు కొన్ని డిజిటల్ స్క్రీన్స్ వచ్చాయి. పెద్ద పెద్ద సేవకులు ఏం చేస్తారంటే అక్కడ హైదరాబాద్ లో వాక్యం చెప్తే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటారు, ఆరాధిస్తూ ఉంటారు. లైవ్ ఉండదు. అక్కడ హైదరాబాద్ లో అక్కడ వాక్యం చెప్తుంటే ఇక్కడ స్క్రీన్ లో చూసి వాక్యాన్ని తిలకిస్తూ ఉంటారు. అక్కడ ఆరాధన, అక్కడ లైవ్ లో వారికి ఆరాధన ఇస్తా ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటారు. డిజిటల్ స్క్రీన్ అంటే ఇప్పుడు 500 రూపాయలు నువ్వు జిరాక్స్ కొట్టి నువ్వు 500 రూపాయల దశంభాగం పంపావను ఆయనకు 500 చెల్లుతుందా? చెల్లుతుందా? 500 రూపాయలు చేతికి ఇస్తేనే అది చెల్లుతుంది. అయ్యా నీ డిజిటల్ స్క్రీన్ మీద నేను వాక్యం విన్నానయ్యా, అందుకే నేను కృతజ్ఞతగా నీకు 500 రూపాయలు కానుకగా పంపిస్తున్నాను. 500 రూపాయలు నువ్వు ఫోటో కొట్టి వాట్సాప్ లో పంపించావనుకో, చెల్లుతుందా? ఆదివారం వస్తే ఏ సంఘములో నీవు ఉన్నావో ఆ సంఘానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఆదివారంలో 6 దినాలు ఎక్కడ నీవు నివాసము చేస్తున్నా 7వ దినం పరిగెత్తుకొని నీ మందిరానికి రావాలి. ఒకటి విస్తరణ వేడుక, 2 వినయము నేర్చుకో, 3 శ్రమను అలవర్చుకో, 4 దేవుని తోడును కోరుకో. చివరి మాటను చూసుకుని ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనము చదవండి. యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడి అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చుకొనున్నది. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. ఆ స్థలమును చూపింప అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఈ మాట బహు ఆశ్చర్యంగా ఉంది కదండి. ఏమండి, నీళ్ళల్లో కొమ్మ మునుగుతుందా, గొడ్డలి మునుగుతుందా? గొడ్డలి ఇనుము కాబట్టి అది మునుగుతుంది. కొమ్మ నీళ్ళల్లో వేస్తే తేలుతుంది అది. ఇక్కడ ఈ మాట మనకు బహు విచిత్రంగా కనపడుతుంది కదా. కొమ్మ మునిగిందట, గొడ్డలి తేలిందట. ఇక్కడ ఈ చివరి మాటగా
మనము గమనించినట్లయితే ప్రియులారా 5వ వచనంలో చూడండి, 5వ వచనంలో అంటాడు, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. నరుకుచు ఉన్నప్పుడు గొడ్డలి ఎక్కడ? నీటిలో పడిపోగా. లోకమనే నీటిలో నీ ఆయుధాలను జారవిడుచుకుంటున్నావు. సముద్రమనే లోకములో నీ అవయవాలు అంటే ఆయుధాలను జారవిడుచుకుంటున్నావు. ఆ ఆయుధాలేంటో తెలుసా? నీ ప్రార్థన ఒక ఆయుధం, నీ విశ్వాసం ఒక ఆయుధం, నీ ఉపవాస ప్రార్థన ఒక ఆయుధం, ఒక విజ్ఞాపన ప్రార్థన ఒక ఆయుధం, ఆదివారపు ఆరాధన ఒక ఆయుధం. ఈ ఆయుధాలన్నీ జారవిడుచుకుంటున్నాం, లోకం అనే నీటిలో పడవేసుకుంటూ ఉన్నాం. ప్రియ దైవ జనమా, దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుధాలను ఏం చేసుకుంటున్నా? జారవిడుచుకుంటున్నా. బరువైన గొడ్డలి నీళ్ళలో పడిపోయింది, ఒట్టి కర్ర మాత్రమే ఆయన చేతిలో ఉంది. దైవజనుడా, నీటిలో గొడ్డలి పడిపోయినది. అది ఎక్కడ పడినది? పడిపోయిన గొడ్డలిని వెంటనే ఆ కొమ్మను నరికి ప్రియులరా నీటిలో వేయగా ఆ కొమ్మ నీటిలోకి వెళ్ళి గొడ్డలి తేలినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి, కొమ్మ అనే చిగురు, మొద్దు ఆయనే, చిగురు ఆయనే, ఏరు ఆయనే, చిగురు ఆయనే. మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించి ప్రాణత్యాగముని చేసి ఆయన మన కోసము బలియాగమైపోయి ఈ లోకమనే నీటిలో పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని, పడిపోయిన నీ ప్రార్థనా జీవితాన్ని, పడిపోయిన నీ విశ్వాస జీవితాన్ని, పడిపోయిన నీ భక్తి జీవితాన్ని, పడిపోయిన నీ విజ్ఞాపన ప్రార్థన, ఆ యొక్క ఉపవాస ప్రార్థనను, ఇవన్నీ క్రైస్తవులకు ఆయుధాలండి. అందుకే నియామక దినాలు అంటాం. ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, స్తుతి కూడిక, ఆరాధన కూడికలు, ఇవన్నీ క్రైస్తవునికి ఒక ఆయుధాలు. ఈ ఆయుధాలు ఏం చేసుకుంటున్నాం? మనము జార విడుచుకుంటున్నాం. లోకమనే నీటిలో అవలీలంగా గొడ్డలి ఊడింది, కర్ర మాత్రం ఒక్కటే చేతిలో ఉంది. పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని నా దేవాది దేవుడు పై నుండి పగలబడి నవ్వలేక నిన్ను చూసి నీ ఆత్మీయ స్థితిని నీవు కృంగిపోయినప్పుడు, లోకములో ఉన్నవారు ఏ దుర్మార్గురాలు అని నీ మీద ఉమ్మి వేసినప్పుడు, నీ మీద అపనిందలు వేసినప్పుడు, నిన్ను ఘోరాతి ఘోరంగా హింసించినప్పుడు, ఆరోగ్యపరంగా, ఆత్మీయతలో, ఆర్థికంగా నీవు కృంగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ఎవరు కూడా నీ దగ్గరికి రాదు. మనం ఆరాధించే ఆ దైవం మాత్రమే ఒక్కరే అడిగారు, ఆ గొడ్డలి ఎక్కడ పడిపోయింది? గొడ్డలి అంటే నీ ఆత్మీయ స్థితి. నీ ఆత్మీయ స్థితి, కృంగిన నీ ఆత్మీయ స్థితి లేవనెత్తేవారు ఒక్కరే. భూమికి నీ ఆకాశమునకు మధ్యగా మన కోసం ప్రాణత్యాగము చేసిన ఆ దేవాది దేవుడు ఒక్కడు మాత్రమే నీ ప్రాణానికి రక్షణ ఇవ్వగలడు. రెండవ మరణము నుంచి తప్పించగలిగిన దేవుడు సర్వోన్నతుడైన యేసు క్రీస్తు ప్రభుల వారే. ఒక దొంగ యెరూషలేము నుంచి యెరికో పట్టణమునకు వెళుతూ ఉన్నాడు.
అతడు దొంగల చేత చిక్కబడి అతని మీద ఉన్న వస్త్రాలన్నీ దొంగిలించుకున్నాడు. కొన ఊపిరి చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, మార్గము మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. యాజకుడు చూశాడు, ప్రక్కగా పోయాడు. లేవీయుడు చూశాడు, ప్రక్కగా పోయాడు. ఈ కాలంలో లేవీయుడు అంటే ఎవరో తెలుసా? విలేకరుడు ఉంటాడు కదా, ఏ బాబు ఎవరు నిన్ను కొట్టింది, ఎంతమంది కొట్టారు, ఎంత దోచుకున్నారు, ఏ సమయంలో వచ్చారు వాడు పొరప్రాణముతో ఉన్నాడు అని బ్రతికించారంటే ఎవడు బ్రతికించరు. ఎక్కడ గాయమైంది నీకు, వాడి మూతిలో మైకు పెట్టి అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ అవసరమా? వాడు పొరప్రాణముతో ఉన్నప్పుడు వాడిని బ్రతికించాలన్న ఆశయము ఉండాలి. కానీ సంఘములో ఉన్న యాజకుడు, ప్రియులారా, గొర్రెలకు గాయము కలిగినప్పుడు ఆ గాయమును కట్టాలని ఆశపడాలి. కానీ ఈరోజు గొర్రెలను మేపవలసిన కాపరులే చితకలబడిపోతూ ఉన్నారు. గొర్రెకు గాయమైతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయరు. వారిచ్చే కానుకలు కావాలి, వారిచ్చే దశమభాగాలు కావాలి. యాజకుడు చూస్తూ ఓడిపోయాట, ఇవి మా సంఘస్థురాలు కాదే. ప్రియులారా, మనము క్రైస్తవులమైనందుకు ఆ పేరును బట్టి మనము జీవించాలి. వారెవరైనా సరే ప్రియులారా, నాకు తెలిసినంత మటుకు ఏదైనా కానీ ప్రియులారా, ఒక చావు గాని ఒక శ్రమ వచ్చిన గాని 24 గంటలు వారితో కూడా ప్రార్థనా జీవితం కలిపి వారితో కూడా సహవాసం చేసే మంచి మనస్సాక్షి దేవుడు నాకు ఇచ్చాడు. మన కోటమ్మ గారి భర్త చనిపోయినప్పుడు కుటుంబం అంతా అక్కడే రాత్రింబగలు ఉన్నాం మేము. మన యెహోనయ్య గారు చనిపోయినప్పుడు కూడా అలాగే ఆ యొక్క అయ్యగారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన జరిపించి బాగా చేయాలని ఆశపడ్డాము. కానీ మనకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. ప్రియులారా, ఆత్మీయ స్థితి. ఈరోజు పెద్ద సంఘాలను చూస్తుంటాం మనం. పెద్ద సంఘాలను చూస్తే నేనెవరు పట్టించుకోరు. అక్కడ నీ పేరేందో తెలియదు, నీ భర్త పేరేంటో తెలియదు, నీకు ఎంతమంది పిల్లలో తెలియదు, నీ కుటుంబం ఎక్కడో తెలియదు, నీవు ఎక్కడి నుంచి వస్తున్నావో తెలియదు. వారికి కావలసింది ఏంటి? కానుకలు. నీ ఇంటిని తెలిసి, నీ యొక్క కుటుంబ వివరణ తెలిసి, నీ ఆత్మీయ స్థితిని తెలుసుకున్న ఒక దైవజనుడి దగ్గరికి నీకు వెళితే, అది కష్టమైనా సుఖమైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ దైవజనుడు సంఘముతో కూడా వచ్చి నీతో సహవాసం చేయడానికి సిద్ధపడతాడు. ఈరోజు కారుల్లో తిరిగే దైవజనులను కోరుకుంటున్నారు. పెద్ద ప్రియులారా, ఏసీలు కావాలి, కూర్చోడానికి కుర్చీలు కావాలి విశ్వాసులకు. అంత హైటెక్ అయిపోయింది దేవుని మందిరం అంటే. శ్రమ అంటే తెలియదు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నా చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. చివరి మాట, దేవుడిచ్చిన ఆయుధాలను కాపాడుకో. ఏంటి ఆయుధం? నీ ప్రార్థనే నీ ఆయుధం, నీ విశ్వాసమే ఒక ఆయుధం, నీ భక్తి జీవితమే నీకు ఒక ఆయుధం, నీ ఉపవాస ప్రార్థనే ఒక ఆయుధం, నీ విజ్ఞాపన ప్రార్థనే ఒక ఆయుధం. ఈ ఆయుధాలను దొంగిలించాలని వాయుమండలాధిపతి అయిన సాతానుడు వాడు గర్జించు సింహములా తిరుగుతూ ఉన్నాడు. లోకమని నీటిలోని ఆయుధాలను నీటిలో పోగొట్టుకుంటే ఎవ్వరు కూడా దాన్ని వెతికి తీసుకొని రాలేరు. ఆ ఒక్కడే నరులకు భూమికి మధ్యన దేవునికి మధ్యన ఉన్న సర్వోన్నతుడైన యేసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే మన కోసం గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తముతో కాకుండా
పరిశుద్ధ రక్తము, నిష్కల్మషం, ప్రియులారా నిర్దోషమైన రక్తము, పాపము లేని రక్తము. అటువంటి రక్తము చేత మనమును విలువ పెట్టి కొనబడినది కనుక ఆయన ఒక్కడు మాత్రమే మనమును రక్షించగలడు. ఆయనకు లోబడుదా. ఆ పడి ఉన్నవాన్ని చూసి యాజకుడు, లేవీయుడు చూసి పక్కకు వెళ్ళారు. కానీ ప్రియులారా చివరి మాటను చూసుకుని ముగించుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనం. అయితే ఒక సమరయుడు పడియున్న చోటుకు వచ్చి, ఎవరొచ్చారు? ఒక మంచి సమరయుడు. యాజకుడు వెళ్ళాడు. ఎవరు? ఇతడికి యాజకుడు, కార్లలో తిరిగే యాజకుడు. ఒక సంఘము, ఒక విశ్వాసి బీదరాలైతే ఆమె ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడు. కానీ దశంభాగాలు కావాలి. తులం వెండి కోరుకుంటాడు, మంచి వస్త్రాలు కోరుకుంటాడు పండగలకి. కానీ బర్త్డేలకు, డెత్ డేలకు, ఏదన్నా ఫంక్షన్లకు. ఒక సహోదరి ఇక్కడే ఉంది, ఏదన్నా బర్త్డేలు వస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఆమె మాత్రం పోయేది వేరే చర్చికి. ఏమ్మా మీ సంఘ కాపర్ రాడంటే, ఆయన మా ఇంటికి రాడన్నా, నువ్వు వచ్చి ప్రార్థన చేయన్నా. ప్రియులారా, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, నా యేసు ప్రభుల వారికి కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రియులారా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు, ప్రియులారా ఆ యేసు ప్రభుల వారు అందరికీ ప్రభువు గనక, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు గనక, ఎవ్వరు పడిపోయినా కానీ మానవుని దేహములో ఉన్న ప్రతి ఆత్మ ఆయనదే గనక, ఆ ఆత్మ ద్వారా పడిపోయిన ప్రతి వారిని కూడా లేవనెత్తడానికి నా యేసు ప్రభుల వారు ముందుంటారు. అందుకే యాజకుడు ప్రక్కకు పోయినా, లేవీయుడు ప్రక్కకు పోయినా, మంచి సమరయుడిగా, సమరయుడు అంటే కడజాతివా ఎవరండి? అందుకే యేసు ప్రభుల వారు అంటాడు, బీదలైన మీరు ధన్యులు. బీదలంటే ఎవరు? సేవకులే. బీదలంటే ఎవరు? సేవకులే. బీదలైన శిష్యుల వైపు పార చూసి యేసు ప్రభుల వారు అంటున్నమాట, బీదలైన మీరు ధన్యులు. బీదలకు సువార్త ప్రకటిస్తున్నది. నీకు 4 కోట్ల రూపాయలు ఇక్కడ ఆస్తి ఉంటే నువ్వు వచ్చేదానివే మందిరానికి? ఒక 10 లక్షల రూపాయలు నీకు ఆస్తి ఉన్నదానికి వచ్చేదానివే? బీదలకు సువార్త ప్రకటిస్తున్నా, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. ఆ పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, ఎవరండి జాలిపడేది? ప్రియులారా, అవసరమున్నానికి అవసరము తీర్చుకుని పోయేవారే. కానీ నీ మీద జాలిపడే సంఘ కాపరి, నీ మీద జాలి చూపే సంఘానికి నీ వెళ్ళు. నీ మీద చాలు. నీ ఊరు తెలియాలి, నీ ప్రాంతము తెలియాలి, నీ కుటుంబము తెలియాలి, నీకు ఎంతమంది పిల్లలు తెలియాలి. ప్రతి దినము, అనుక్షణము నీ కుటుంబము గురించి దైవజనుడిగా ఆ ప్రార్థనలో, దైవజనుడి యొక్క ప్రత్యేక ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో నీ కుటుంబము జ్ఞాపకం వచ్చే సంఘ కాపురి దగ్గరికే నీ వెళ్ళాలి. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని మీద జాలిపడి పూటకూళ్ళ వాని ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఏదండి పూటకూరి వాని ఇల్లు? దేవుని మందిరం. వాని గాయములను కట్టాడు. అక్షరసం అంటే రక్తముతో కడిగాడు. ఆయన గాయం, నూనెతో గాయములు కడిగాడు. ప్రియులారా, ఆయన పూటకూళ్ళ వారి ఇంటి దగ్గరికి వెళ్ళి 2 దేనారములు ఇచ్చి, నేను వచ్చే వరకు ఇతరిని సంరక్షించు అని ఆ యొక్క పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని వచ్చి, ప్రియులారా, సంరక్షణగా 2 దేనారాలు ఇచ్చాడు. 1 దేనారము క్రొత్త నిబంధన, 2 దేనారము పాత నిబంధన.
ఈ 2 దేనారులతో ఇతన్ని సాధువు చేయి. పడిపోయినవాడు ప్రియులారా, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మనకున్నాడు. పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. అమ్మా, నీ దగ్గర ఉన్నప్పుడే నీ బంధువులు వస్తారేమో, కానీ ఒకవేళ నీవు కన్నీరు కారుస్తే నిన్ను చూసి నవ్వేవాడు కదా ఆయన నీ దగ్గరికి వచ్చి నీ కన్నీరు తుడిచి నిన్ను ఆదరించే దేవుడున్నాడు. ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనములో అంటాడు, నీవెక్కడ పడిపోతివో నీ స్థితిని జ్ఞాపకము చేసుకో. నీ స్థితిని జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందు. వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరూ నా వైపు చూడు. నీ స్థితిని గమనించి ఎక్కడ పడిపోతివో నీ భక్తి జీవితములో, నీ ఆత్మీయ స్థితిలో, నీ ప్రార్థనా జీవితములో, నీ విశ్వాస జీవితములో నీవు విస్తరించాలి. అని ఆశయం నువ్వు విస్తరించాలి. 10 నిమిషములు చేసే ప్రార్థన 20 నిమిషాలు చేయడం, అర్ధగంట చేసే ప్రార్థన, ఇక విస్తరించాలి నీ భక్తి, ఇక విస్తరించాలి నీ విశ్వాసము, ఇక విస్తరించాలి నీ ప్రార్థనా జీవితం. 2 ఆత్మ కలిగి బ్రతకాలి. నీ తండ్రి ఒక ఆత్మ కలిగితే నీవు 2 ఆత్మ కలిగి, నీ తండ్రి కొంచెము 30 విశ్వాసం అంటే నీవు 60 విశ్వాసముతో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని. మొదటి మాట విస్తరణను వేడుకో. 2వది వినయము నేర్చుకో. ఎవరి పట్ల? పెద్దల పట్ల. నీకంటే పై వయసు వారిని గౌరవించడం నేర్చుకో. 3వ మాట శ్రమను అలవర్చుకో. శ్రమ అంటే కష్టపడడం. వాళ్ళు ఏం చేశారు? మ్రానులు నరుకుచుండిరి. నరకడం అంటే ఎంత శ్రమ చూడండి. ఒక్కడే నరికాడా? అందరూ నరికారు. అంటే కుటుంబం అంతా, సంఘమంతా కష్టపడాలి. దైవజనుడే ఒక్కడ ఆత్మల కొరకు కాదు, ఎవరైనా నూతనంగా వస్తే ఆత్మను నడిపించాలి. కొత్త ఆత్మను దేవుని మందిరానికి నడిపించగలిగి ప్రియులారా, విశ్వాసులు కూడా నరకడము నేర్చుకోవాలి. మ్రానులు నరికారు. అందరూ కష్టపడాలి. కుటుంబములో అందరూ కష్టపడాలి. సంఘములో అందరూ కష్టపడితే కుటుంబము క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘములో అందరూ కష్టపడి పనిచేస్తే సంఘాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. 3వ మాట శ్రమను అలవర్చుకో. 4వ మాట దేవుని తోడును కోరుకో. ఎవరి తోడు కావాలి మనకు? దేవుని తోడు. ఎక్కడికైనా ఉదయం లేస్తే పనికి వెళ్తాం. పనికి వెళ్ళేటప్పుడు మోకరిల్లి ప్రార్థన చేసుకో, దేవా నీవు నాతో రావాలి. 6 లక్షల మంది యోధులు ఉన్నా కానీ మోషే అడుగుతాడు, దేవా నీవు నాకు తోడుగుండాలయ్యా. 6 లక్షల మంది ఉన్నా ఏమి ప్రయోజనము లేదయ్యా. నీవు గొప్ప దేవుడు, నీవు మాతో రావాలి అని పోరాటము చేసినాడు. దేవుని తోడు కొరకు. 5వ మాటగా నీ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడు. ఏ ఆయుధాలవి చెప్పండి? నీ విశ్వాసం అనే ఒక ఆయుధం, నీ ప్రార్థన అనే ఒక ఆయుధం, నీ భక్తి అనేది ఒక ఆయుధం, నీ ఉపవాస ప్రార్థనలు అనేది ఒక ఆయుధం, నీ విజ్ఞాపన ప్రార్థన అనే ఒక ఆయుధం. తప్పక ప్రభు దినం అంటే ఆరాధన ప్రతి ఆదివారం నీ యొక్క ఆయుధాలను దొంగిలించాలని చూస్తున్నాడు. ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటా. ప్రియులారా, ప్రతి ఆదివారం కూడా నీ ఆయుధాలను జార విడుచుకోకుండా, దాంట్లో జార విడుచుకున్నాడు. ఈ గొడ్డలి నీటిలో, నీరంటే ఏంటి? లోకమనే నీటిలో ఈ గొడ్డలిని పోగొట్టుకున్నాడు. పడిపోయిన గొడ్డలిని ఏమి లేవనెత్తింది? ప్రియులారా, కొమ్మను నరికి. ఆ కొమ్మ ఎవరు? యేసు ప్రభువు. రక్షించగలిగేది ఎవరు? యేసు ప్రభువు. అందరినీ రక్షించగలవాడు ఆయనే. ప్రియులారా, 2వ మరణము నుంచి తప్పించగలిగిన ఆయనే కల్వరిగిరిలో మన కోసం ప్రాణము పెట్టి మన కోసం ప్రాణత్యాగము చేసిన దేవుడు. అందరము ఒకరిల్లుదాం. ఆయన సిలువ వైపు చూస్తే అడ్డు కర్ర సిలువని
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనముగా ఉన్నది, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. ఆ సిలువ శక్తిని చూడు, ఆ సిలువ శక్తిని చూడు. ఒక అడ్డు కర్ర, అది పడిపోయిన జీవితానికి సాదృశ్యం. ఎక్కడ ఊబిలో పడిపోయావా? దొంగ ఊబిలో పడిపోయావా? పేకాటలో పడిపోయావా? దుర్వ్యాపారములో పడిపోయావా? మద్యపానములో పడిపోయావా? అక్రమ సంపాదనలో పడిపోయావా? అక్రమ సంబంధాలలో పడిపోయావా? ప్రభు అడుగుతున్నాడు, పడిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడున్నాడు. పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి అయినా నీ వైపు చూస్తూ ఉన్నాడు, నీ వైపు చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. మోకరిల్లుదాం, అడుగుదాం ప్రభువును, రెండు చేతులెత్తి అడుగుదాం. దేవా యేసయ్యా నా దేవుడా, నీదు కరమే నాతో నుండి నన్ను కాపాడుము. సేవ హద్దులు విస్తరించి నన్ను బలపరచుము. యేసయ్యా నన్ను ఆశీర్వదించుము, నన్ను ఆశీర్వదించుము. దేవా నన్ను ఆశీర్వదించుము. పడిపోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ జీవితాన్ని పతాక స్థితికి చేర్చే నా దేవుడు ఉన్నాడు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి తీసుకొని పోయే దేవుడు.